నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. నిన్న మనం మాట్లాడుకున్నాం ట్రాన్స్జెండర్ హత్యకి సంబంధించి. ఎవరా అనుకుంటే ఆమెతో పాటు సహజనం చేసే వ్యక్తే ఇదంతా చేశారని కూడా పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారట. అబ్బాయిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకు చేశాడు? ముందు ఈ హత్యలు ఇవన్నీ కూడా మనం ఇప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. 2025 ఇస్ ద హత్య ఇయర్. అంటే మర్డర్, సెల్ఫ్ మర్డర్స్, ఆత్మహత్యలు ఇవి తప్ప ఏమి లేవు అసలు. స్టార్టింగ్ నుంచి అంతే. ఇందులో ఆడ మగ పిల్ల 6 ఏళ్ళ నుంచో లేకపోతే పుట్టిన బాబు నుంచి 100 ఏళ్ళ వరకు, ఇంకా 60 ఏళ్ళు ఎందుకులే, అవును, ఎవరైనా చనిపోతున్నారు. ఇందులో ఈ ట్రాన్స్ కమ్యూనిటీ, LGBTQ కమ్యూనిటీకి ఉండే పీపుల్ని టార్గెటెడ్ ఎక్కువ ఉండే ఊర్లలో 3 రకాల కింద టార్గెట్ చేస్తారు. ఒకటి సెక్స్ కోసం, ఇంకోటి డబ్బు కోసం, ఇంకోటి వాళ్ళ వల్ల ఇంకేదైనా పనులు చేయించుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు డబ్బుకి ఆశపడి లేకపోతే వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళు డబ్బులు రాకపోతే ఇలాంటి వాటికి కూడా వాళ్ళు ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏ ప్రేమనైతే వాళ్ళు కోల్పోయి ఉంటారో వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచో, రిలేటివ్స్ దగ్గర నుంచో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ జెండర్ చేంజ్ అయ్యాక ఆ ప్రేమని దక్కించుకోవడం కోసం ఇలాంటి వాళ్ళని వెతుక్కుంటారు. ఒక్కరవ ప్రేమ చూపించినా, కొంచెం వాళ్ళకి ఊరట కలిగించడానికి వాళ్ళని దగ్గర తీసుకున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సెక్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ కేర్ అండ్ ఆ పిలిచి భోజనం పెట్టడము, తినండి, ఇది చేయడము అని చూపించినా కూడా జనాలు లొంగిపోతున్నారు ఈ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. దాన్ని వీళ్ళు యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాం, మాకు కొంచెం డబ్బు ఇవ్వరా, నేను మళ్ళీ ఇస్తాను అని చెప్తే వీళ్ళు పాపం రాత్రి పగళ్ళు అడుక్కు తినో లేకపోతే రోడ్డు మీద భిక్షాటన చేసుకోనో, అర్ధరాత్రి పూట దందాలు చేసుకోనో, వాళ్ళకుండే కమ్యూనిటీలో రూల్స్ ప్రకారం వాట్ ఎవర్ ఏదైనా చేసుకొని వీళ్ళకి డబ్బు పెట్టడానికి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి లాస్ట్కి వాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతోనే ఉంటాను అని చెప్పి నమ్మించి పెళ్లి దాకా చేసుకొని ఆ కమ్యూనిటీలో వాళ్ళు పెళ్లి చేపించి దగ్గరుండి చేసుకున్న తర్వాత మధ్యలో ఏదో ఒక కారణాలు గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళ ఇంట్లో తెలియదు. వాడి ఇంట్లో తెలియకుండా ఏదో ఒక టైంకి వీళ్ళ దగ్గరకు వస్తాడు, వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు, అక్కడే ఉంటాడు, తింటాడు, వాడు ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాడు. వాడికి అవసరమైనప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి ప్రేమ చూపిస్తాడు. పెళ్లి తర్వాత చచ్చినట్టు ఇక్కడే ఉండాలి, లేకపోతే గొడవ చేస్తారు. కానీ ఇది లీగలైజ్డ్ పెళ్లి కాదు. గవర్నమెంట్ ఎప్పుడు ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకుంటే అది లీగల్ పెళ్లి కింద రాదు. చట్టానికి దాంట్లో ఎటువంటి రూల్స్ లేవు. డైవర్స్కి అప్లై చేసుకోవడానికి దేనికైనా ఆడవాళ్ళకి మగవాళ్ళకు ఉన్న చట్టాలు వీళ్ళకి వర్తించవు అని ఎప్పుడో చెప్పింది లా. సో వీళ్ళు కోర్టుకెక్కి ఏమీ చేసుకోలేరు. అలా అని పంచాయతీల్లో, పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళకి న్యాయం జరగదు. ఎందుకంటే అవతల పక్కన ఉండే అతను స్ట్రైట్, ఈమె ట్రాన్స్. ఈమెనే అతన్ని లోపరుచుకొని బెదిరించి పైమనం పెట్టి నువ్వు నాతో ఉన్న వీడియోలని నేను బయట చూపిస్తానని చెప్పి బెదిరించి అతన్ని లోపరుచుకుంది అని పోలీసులు నమ్మించే శక్తి అక్కడికి ఉంటుంది. వీళ్ళకి వెనకాల ఎవరు ఉండరు, ఎంత పవర్ ఉండదు, ఎంతమంది ఎన్ని కొట్లాడుతున్నా కూడా. దీన్ని ఆసరాగా తీసుకొని డబ్బు కోసం ఒకవేళ ఇవ్వకపోతే, ఎదురు తిరిగితే, ఆ కమ్యూనిటీ వాళ్ళని పిలిచి వాళ్ళని ఎదురు తిరిగితే వీళ్ళు చంపడానికి ప్రయత్నిస్తారు. ఇందులో 2 రకాల చంపడాలు ఉంటాయి. వీళ్ళల్లో కూడా బ్యాచెస్ ఉంటాయి, డిఫరెంట్ బ్యాచెస్. ఈ డిఫరెంట్ బ్యాచెస్లో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వీళ్ళకి రైవలరీ వీళ్ళు కదా అని వీళ్ళ సహాయం కోరుతారు. వీళ్ళ మనుషులే వచ్చి వీళ్ళ వాళ్ళని చంపేసి వెళ్ళిపోతారు. కేసులు ఉండవు వీళ్ళకి. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి కదా. కేసులు ఉండవు వీళ్ళకి కేసులు పోలీస్ స్టేషన్లో ఏ కేసు నమోదు కాదు. లేకపోతే నడి రోడ్డు మీద నెల్లూరుకి చెందిన ఒక ఆమె గుడికెళ్ళి పూజ వస్తూ ఉంటే ఆమెని నడి రోడ్లో ముక్కలుగా నరికి దుండగులతో చంపేసిపోయినా ఇంతవరకు వాళ్ళు ఎస్పీ ఆఫీస్ ముందు 15 రోజులు 20 రోజులు కూర్చున్నా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇదే కూకట్పల్లిలో, ఇదే ఇందిరానగర్లో మొత్తం 18 నుంచి 20 హత్యలు జరిగినా ఇంతవరకు పోలీసు వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయలేదు. అలాంటిది ఇప్పుడు అనకాపల్లిలో ఒక అతను వచ్చి దీపు అలియాస్ 40 ఏళ్ళ ఒక ట్రాన్స్ మహిళని కిరాతకంగా నరికి దేనికోసమో చెప్పనండి, 4,000 కోసం. 4,000 ఇవ్వలేదని చెప్పి ఆ రోజు నైట్ మధ్యాహ్నానికి వాడు స్విగ్గీయో జొమాటోనో ఏదో ఫుడ్ డెలివరీ రెస్టారెంట్లోనో డెలివరీ బాయ్, ఆ డెలివరీ బాయ్ ఈ ట్రాన్స్ ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటానని 4 ఏళ్ల నుంచి అదే ఊర్లో కాపురం ఉంటూ చిన్న గొడవలు పడ్డం, వాట్ ఎవర్
వాళ్ళిద్దరి మధ్యన ఏం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం వాళ్ళిద్దరు తరచూ గొడవ పడేవాళ్ళండి. ఇంట్లోంచి సౌండ్స్ వచ్చేవి, ఈమె పెద్దగా అరిచేది, అతను అరుచుకునే వాళ్ళు, సంథింగ్ అనుకున్నారు. తర్వాత ఏమైంది, వాడు ఏదో ఒక రోజు నైట్ ఆ అమ్మాయి 4,000 డబ్బులు అడిగితే అతనే చెప్పింది, బన్నీ అతని పేరు యాక్చువల్గా. అతనికి 26 ఏళ్ళో 27 ఏళ్ళో ఉంటాయి. అబ్బాయికి చిన్నపిల్లోడే. 4,000కి ఇవ్వలేదు, ఫుల్గా మద్యం తాగేసి ఉన్నాడు. ఆ గాంజా అలాంటి మాదక ద్రవ్యాలు కూడా తీసుకొని వచ్చి 4,000 డబ్బులు కావాలి అంటే నా దగ్గర లేవు, రేపు ఇస్తాను, నా దగ్గర ఇప్పుడు లేవు, నాకు బయట ఏం జరగట్లేదు, నేను నా కమ్యూనిటీలో వాళ్ళు ఎవరైనా అడిగి ఇవ్వాలి, నిన్ను నమ్ముకొని ఇప్పటికి నేను లక్షల అప్పులు పాలై ఉన్నాను, నువ్వు వదిలిపోతే నేనే అవన్నీ తీర్చుకోవాలి, నీ మొక్కని డబ్బులు పెట్టిన అమ్మాయి గొడవ వేసుకుందంటే ఇదంతా పక్కన వాళ్ళు చెప్పారు. మేము అన్నీ వింటున్నామండి, ఇన్ని లక్షలు పెట్టిందని, మేము వెళ్ళి ఏం మాట్లాడలేం కదా, వాళ్ళిద్దరి మధ్య గొడవలు కదా, దట్టు ఆ ట్రాన్స్ కమిటీ వాళ్ళ దగ్గరలోకి వెళ్తే నువ్వెవరు రావడానికి అని అడిగినా కూడా మా అంటారు. సో అంటే వాడు ఆ అమ్మాయిని ఎలా చంపాడంటే కిరాతకంగా కింద బియర్ సీసాలు తీసుకొచ్చి ముందు పగలకొట్టి పొట్టలో పొడిచి, అలా అంతా చూస్తున్నప్పుడు పక్క వాళ్ళు ఎందుకు కాపాడలేదు? అది వీళ్ళు చూడలేదు, చంపేసింది. గొడవ వరకే విన్నారు. ఇంట్లోనే చంపి ముక్కలుగా నరికి, ఒకటి వచ్చి మామూలు డెలివరీ బ్యాగ్ ఉంటుంది కదా, డెలివరీ బ్యాగ్లో కట్టపెట్లో పెట్టుకున్నాడు, ఇంకోటి కవర్లో, ఇంకోటి మూట, 3 కట్టి వాడు డెలివరీ బ్యాగ్ ఉంటుంది కదా పెద్ద దాంట్లో పెట్టుకొని, సరే నేను వెళ్ళొస్తా అని చెప్పి బయటకు వచ్చాడంట. అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఆమెకి వెళ్తున్నట్టు చెప్పినట్టు. అది పొద్దున రాత్రంతా ఈ ప్యాకింగ్ అంతా చేశాడు. పొద్దున ఇంట్లోంచి బయటకు వెళ్ళడం మామూలు 9:30 10 ఆ టైంలోకి వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఓకే వాళ్ళిద్దరు గొడవ సర్దుమణిగిందిలే, ఎప్పుడు ఉండే గొడవలే అని అనుకున్నారనమాట వాళ్ళు. వాడు అలా బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళి ఒక అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక మూట పడేశాడు, హైవేలో ఒక అట్టపెట్ట పెట్టేశాడు, బస్ స్టాండ్ దగ్గర బాత్రూంలో ఒక కవర్ పడేశాడు, పడేసి చేతులు దులుపుకున్నాడు, శుభ్రంగా వాడి బట్టలన్నీ కూడా అక్కడే వదిలేశాడు, వెళ్ళిపోయాడు. 2 రోజులైనా ఏమీ కాల. పక్కన ఇంట్లో పాపం ఒక ముసలామె, పాపం ఈ పిల్ల తినిందో లేదో, ఇంటి ఓనర్ అంట ఆమె వెళ్ళి తలుపు చూస్తే ఇంటి నిండా రక్తపు మరకలు ఉన్నాయి. ఏమైందో ఏమో తెలియక పోలీసులు దర్యాప్తు వెలిస్తే వాడిని వాళ్ళ ఇంటి నుంచి పట్టుకొచ్చి వాళ్ళ 3rd డిగ్రీ అంతా ప్రయత్నించి చెప్పవా అంటే నేనే చంపేశాను 4,000 కోసం ఇట్లా చేశానని వాడే తీసుకువెళ్ళి ఎక్కడో ఒక గుట్టు ఉంటే ఆ గుట్టు దగ్గర తీసుకుని వెళ్ళి 3వ బ్యాగ్ చూపించాడంట. ఇంత దారుణంగా ఒక మనిషిని అంటే చంపేసి పక్కన పెట్టండి, అది ఇంకా వాళ్ళ మనుషుల దృష్టిలో అట్లా రానివ్వలేం. కానీ ఆసరా లేని ఒక ట్రాన్స్ మహిళ గురించి, ఆసరా లేని ఒక కమ్యూనిటీ పీపుల్ గురించి ఫ్యామిలీస్ అండుండదు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని భయము, వాళ్ళ కమ్యూనిటీలోనే గొడవలు ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది వాళ్ళ కమ్యూనిటీ పీపులే ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు వాళ్ళకి రక్షణ లేదు అని. గవర్నమెంట్ ఎన్ని పథకాలు పెట్టినా కూడా రక్షణ అనేది పోలీస్ నుంచి రాదు వాళ్ళకి. మీకు అర్థమైందండి? పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి ఇంకో రకంగా స్వలాభం పొందుదామని చూస్తారే తప్ప వాళ్ళకి న్యాయం చేయాలని ఎవరు చూడరు. అడపా సజ్జనర్ లాంటి వాళ్ళు, మన కొత్తగా హైదరాబాద్ కమిషనర్, వీళ్ళంతా వాళ్ళని పిలిచి వాళ్ళని సత్కరించి వాళ్ళకంటూ ఏదో ఒకటి చేస్తున్నారే తప్ప ఇటువంటి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కన్నా, మనం ధైర్యం చెప్పడం కన్నా వాళ్ళకి న్యాయం జరుగుతుందని మనం అనుకోవడం ఈ టైంలో కరెక్ట్ కాదు. న్యాయం జరగాలని కోరుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.